25 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాడిగా, చట్టసభలో పనిచేసిన వాడిగా, రాజ్యాంగం అంటే ఏందో ఎరిగిన వాడిగా, ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసిన వాడిగా చెప్పిన ఇవన్నీ నడవయి. ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, మహారాష్ట్రలో ఏం జరిగిందో అది జరుగుతుంది. అందువల్ల నేను ఒక్కటే, బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయొద్దు. ఇవాళ వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇలా సంపూర్ణంగా ఐక్యతతో చాలా కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఇట్లా కాదు అని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు డ్రామా చేయాలి చెప్పండి. సుప్రీంకోర్టు ఏమో పాత రిజర్వేషన్ ప్రకారం ఎప్పటివరకైతే రాజ్యాంగానికి లోబడి మీరు ఎన్నికలు నిర్వహించారు అప్పటి వరకు ఇప్పుడున్న చట్టం ప్రకారం చెల్లదని వాళ్ళు చెప్తారు. వచ్చే పార్లమెంట్ సెషన్ లో ఈ బీసీ బిల్లు ఆమోదించాలని మనం మీరే లేవనైతే ఛాన్స్ ఉందా? ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకొని బీసీలను మోసం చేయగలరు. ఇది తరిక కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో అనేక స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 70%, 80%, 90% ఎస్సీల రిజర్వేషన్ ఉన్నారు. రెండోది కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక కులం బీసీ ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓబీసీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పిన, ఇవాళ లంబాడాలు ఉన్నారు ఇక్కడ. లంబాడాలు తెలంగాణలో ఎస్టీ కింద వస్తారు. ఇదే లంబాడాలు కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు. ఇవాళ రజకులు ఉన్నారు ఇక్కడ రజకులు దోబీ పని చేసేవాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. మా చాకలైలమ్మ వారసులు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. కర్ణాటక పోతే ఎస్సీలుగా ఉన్నారు. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీలలో ఇవాళ ఇక్కడ రెడ్లు ఉన్నారు, కర్ణాటక పోతే బీసీల కింద వస్తారు. కమ్మలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ పోతే బీసీల కింద వస్తారు. ఇట్లా మున్నూరు కాపుంది, ఆంధ్రకు పోతే ఓసీలుగా ఉంటారు, ఇక్కడ పోతే బీసీలుగా ఉంటారు. అందువల్ల అనేక కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క రకమైన సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా ఒక కులాన్ని దేశవ్యాప్తంగా ఒకటే ఉండడానికి ఒకటే ఉంటారు. వైశ్యులు లేరు దేశవ్యాప్తంగా ఒక పద్ధతిలో, బీసీలు కూడా లేరు. కాబట్టి ఇది చాలా కాంప్లెక్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్. కాబట్టి దీని మీద సమగ్రమైన పద్ధతి ఉండాల్సిన అక్కడ ఉన్నది. దీనిలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో డిబేట్ జరగాల్సిన అక్కడ ఉన్నది. ఇలా ఆ ప్రజల ఆక్రందన ఏదైతే ఉందో, ఆ బీసీ ప్రజల యొక్క దుఃఖం ఏదైతే ఉందో 79 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించబడకపోతే అది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడీ గారు ఇలా ఏబీసీల వర్గీకరణ కోసం వచ్చాం. ఒక 30 సంవత్సరాల కాలం పాటు ఒక ఎస్సీ, ఒక మాదిగ జాతి మాకు ఏబీసీడీ కేటగిరీ కావాలంటే 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజాస్వామికమైన దేశంలో ఎట్లా మేము సప్రెస్ చేసి ఉంచగలుగుతామని చెప్పి దానికి ఒక పరిష్కారం చెప్పగలిగాడు. ఇవాళ మీకు తెలిసి ఏబీసీల వర్గీకరణ జరిగింది. అట్లనే ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పకుండా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదనని మనం పక్కదారి పట్టించొద్దు, దాన్ని సప్రెస్ చేయొద్దు, దానికి చిన్నగా చూసే ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క డిమాండ్ని మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, దానికి ఒక పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని చెప్తారు. ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నిజంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి పంపిన బిల్లు ఏదైనా తప్పులు ఉంటే తిరస్కరించి వెనక్కి పంపాలి, కానీ అక్కడే పెండింగ్ లో పెట్టుకోవడం. ఒక మాట రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు మాత్రమే. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. మీకు తెలుసు, ఇవాళ స్పష్టంగా తెలుసు. గవర్నర్ గారికి సలహాదారులు ఉన్నారా? న్యాయ నిపుణుల సలహాలు తీసుకోడా? గవర్నర్ గారు రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీకు నాకు తెలిసి ఒక 1 మినిట్ మీకు వీడియో మీదకి వచ్చి ఉంటుంది. ఏమన్నారు వాళ్ళు? ఈ సబ్జెక్ట్ రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు కాదు, మీరు ఎవరన్నా ఇట్లా మేము ఇస్తామని చెప్తే డ్రామా ఆడినట్టు మాత్రమే అని చెప్పి నేను చెప్పాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత నేను చట్టసభలలో, కౌన్సిల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అన్ని పార్టీల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు ఎట్లా దాన్ని
కప్పిపెడతాడని చెప్పి మాట్లాడుతున్నావు తప్పు. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ నీ ప్రభుత్వం, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని లోబడి పరిపాలించాలని నీ ప్రభుత్వం, నువ్వు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నావు. కాబట్టి గవర్నర్ గారి బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, కాబట్టి దాన్ని పక్కకు పెడతారు తప్ప నీకు ఆమోదించే ప్రసక్తి లేదు. కేటీఆర్ అంటుండు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ 5 నిమిషాలు కూర్చుంటే బీసీ బిల్లు సేపట్లో చేయొచ్చట. నేను అంటున్నా కేటీఆర్ గారికి ఆ పార్టీకి బీసీల గురించి ఈ బిల్లుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. లేదు వాళ్ళ పార్టీ ఉన్నంత వరకు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ, ఒక ఎస్సీ దానికి అధ్యక్షుడు అయ్యే ప్రసక్తి లేదు. ఆ పార్టీ ఎప్పుడైనా అధికారంకి వస్తే ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళున్న కాలంలో కదా బీసీలకు ఉన్న 33% నుంచి 34% నుంచి కిందికి వచ్చినాయి. అందువల్ల వాళ్ళకు బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకు లేదు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఇట్లా డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా మోడీ గారు, మీకు తెలుసు మోడీ గారి యొక్క కమిట్మెంటు, మోడీ గారి యొక్క ఇంటిగ్రిటీ ఎవరు శంకించాల్సిన. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసిండు, ఇవ్వనటువంటి హామీల పట్ల కూడా చిత్తశుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా ఏదైతే కులగణన చేయాలనుకుంటారో 100% అయి తీరుతుంది. మీకు తెలుసు ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని చెప్పింది, డ్రామాలు చేసింది తప్ప చేయలేకపోయింది. ఎవరెవరు ఏం మాట్లాడిందో పార్లమెంట్లో మీరు చూసింది. కానీ అదే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇవాళ తెచ్చి రేపు అమలు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఏదన్నా నిజాయితీగా కమిట్మెంట్తో ఇచ్చిన మాట నిలుపుకునే పార్టీ ఏదైనా ఉంది ఇప్పటిదాకంటే ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఈ బీసీల సమస్య దేశవ్యాప్తంగా ఈ అణగారిన వర్గాల ఈ ఓబీసీ, దేశంలో ఓబీసీలుగా పిలిచే, మన రాష్ట్రంలో బీసీలుగా పిలిచినటువంటి ఈ ప్రజల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయని నమ్మకం, విశ్వాసం. సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని బీసీలను మెస్మరైజ్ చేసేందుకు ఎక్కుందనుకుంటారా? ఎన్ని రోజులు మిస్మరైజ్ చేస్తారు? నేను ఒకటే అంటున్నా, స్టార్ట్ చేయనా వాళ్ళు కూర్చొని ప్రైవేట్ ట్రావెల్స్ ను కూడా బీసీ సంఘాల నాయకులు అడ్డుకుంటున్న పరిస్థితి. రోడ్డు మీద ఎవరు తిరగద్దని చెప్పేసి బీజేపీ నాయకులతో పాటు అటు బీసీ సంఘాల నాయకులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన వెహికల్స్ ని అడ్డుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా వారించి పంపిస్తున్నారు. సో ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ప్రైవేట్ ట్రావెల్స్ లేకపోతే మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి. ఆర్టీసీ బస్సులు అయితే కదలట్లేదు, బట్ బస్సులు అయితే కదలేని పరిస్థితి. బట్ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్స్ రోడ్ల మీదకి రావద్దని చెప్పినా వస్తున్నాయని చెప్పేసి దానికి సంబంధించి రోడ్ల మీద నడవద్దని చెప్పేసి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి. బీసీ సంఘాల నాయకులతో పాటు అటు బీజేపీకి చెందిన లీడర్స్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ చాలా మంది చూస్తున్నాం. ఆటోలు లోకల్లో అంటే బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ బస్సులు లేక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. చాలా మంది ఆటోలు క్యాబులు మాట్లాడుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. బస్సులు సాయంత్రం వరకు నడవని చెప్పేసి తెలుసుకొని గత్యంతరం లేక బాగుంటది అందరూ. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఇక్కడ కూర్చొని ధర్నాలు చేయడం కాదు, పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ సంబంధించి మద్దతు తెలపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ప్రజల ఆక్రోశానికి, ప్రజల దుఃఖానికి, ప్రజల ఆవేదానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇవాళ రోడ్ల మీద కూర్చున్నాం. రేపు రాబోయే కాలంలో ఓబీసీ జనాభాని దేశవ్యాప్తంగా తీయాల్సిందే, ఓబీసీల యొక్క ఆవేదన ఏదైతే ఉందో పరిష్కరించవలసిందే అని చెప్పి స్వయంగా మోడీ గారు నిర్ణయం తీసుకొని వేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ 79 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలు ఏమో వాళ్ళ ప్రాంతీయ పార్టీలలో మీకు తెలుసు కుల పార్టీలుగా ఉంటాయి,
కుటుంబ పార్టీగా ఉంటే తప్ప సామాజిక నేపథ్యం ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఈ సమస్యను మళ్ళీ పరిష్కరించగలిగే శక్తి సత్తా ఇవాళ బీజేపీకే ఉందని చెప్పి భావించి మేము వేసినాం. తప్పకుండా ఆ కర్తవ్యం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాదే. కేవలం ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుకుంటున్నాం, బీజేపీకి అసలు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. తప్పు చాలా మందికి అర్థం కాని ఏంటంటే ఇలా ముస్లిం రిజర్వేషన్లు అని మాట్లాడేటోళ్ళకు ఒకటి అర్థం కావాలి. ఆల్రెడీ ముస్లింలలో కూడా ఇవాళ హిందువులలో ఎట్లయితే కులాలు ఉంటాయో ఎస్టీలుగా ఎస్సీలుగా ఓబీసీలుగా ఓసీలుగా ఎట్లయితే కులాలు ఉంటాయో ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి. చాలామందికి అర్థమైతే లేదు. కాశీ తుర్కోళ్ళు పింజారీలు గుడ్డేలు ఆడించేటోళ్ళు సాహెబులు వీళ్ళంతా బీసీలుగా ఉన్నారు. ఇప్పటికీ పస్మంద ముస్లింల పేరిట ఇవాళ ముస్లింలలో కూడా కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దోబీ పని చేసే వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ముస్లింలు అంటే అందరూ ఒకటి కాదు. పఠాన్లు వేరు. పఠాన్లు మన దగ్గర ఎట్లయితే చౌదరీలు ఉంటారో పఠాన్లలో ఉండొచ్చు. కానీ ముస్లింలలో ఇప్పటికే ఓబీసీల పరంగా 70% ఇలా ఓబీసీలలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ అమలవుతుంది. మళ్ళీ కొత్తగా నువ్వు తెచ్చేయండి. ముస్లింలకు రిజర్వేషన్లు లేవనేది తప్పు. ముస్లింలకు ఇప్పటికే బీసీ బి గ్రూపులో 70% పాపులేషన్కు రిజర్వేషన్లు ఉన్నాయి. చాలా మందికి అర్థమైతే లేదు, అది చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీతోనే 40% రిజర్వేషన్ అమలు సాధ్యమని చెప్పేసి కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆరోపణలు చేస్తుంది తప్ప బీజేపీ పార్టీతోనే 40% రిజర్వేషన్ అమలు సాధ్యం. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి దేశ ప్రధాని బీసీ అభ్యర్థి, దాదాపు కేబినెట్ లో కూడా 27 మంది పైగా కేంద్ర మంత్రులు ఉన్నారని చెప్పేసి బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీల మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈటల రాజేందర్తో పాటు చాలా మంది బీసీ నేతలు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జూబ్లీ బస్టాండ్ దగ్గర కూర్చున్న పరిస్థితి చూస్తున్నాం కదా. బస్సులు అయితే కదలేని పరిస్థితి. బట్ బయట ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ సిటీ వరకు అయితే బాగానే నడుస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు బస్సులు నడుస్తాయని చెప్పేసి పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి ఇటు ర్యాపిడో కానీ లేకపోతే ఇట్లా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ప్రైవేట్ ఆటోలకు సంబంధించి జూబ్లీ బస్ స్టాండ్ వచ్చిన పరిస్థితి. చాలా మంది బస్సులు నడవని తెలిసేసి మళ్ళీ సేమ్ ఇంటికి వెళ్తున్న పరిస్థితి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 10 గంటల వరకు కొందరు బస్సులు నడుస్తాయని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము అందుకే వెయిట్ చేస్తున్నాం. 10 గంటల తర్వాత అయినా బస్సులు నడుస్తాయని ఆశతో ఉన్నాం. పండగ పూట ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది ప్రయాణికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో అంటే లోకల్ ట్రావెల్ సంబంధించి మాత్రం చాలా వరకు చూస్తున్నాం కదా. ఆటోలో వాళ్ళు ప్రయాణికులు ఇంటికి వెళ్తున్న పరిస్థితి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎటు వెళ్దాం అనుకుని వచ్చారు? జగిత్యాల బస్సులు లేవు, ఇంకా తెలీదు. ఇంటికి వెళ్ళిపోతున్నారా? చాలా మంది అదే పరిస్థితి. బస్సులు బంధం తెలియక చాలా మంది వచ్చామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ర్యాపిడోలు బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్న పరిస్థితి. ట్రావెల్స్ అంటే దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళు మాత్రము కార్లు ఆశ్రయిస్తున్న పరిస్థితి. బట్ కార్లలో కూడా డబుల్ టికెట్స్ కానీ లేకపోతే డబుల్ రేట్లు చెప్తున్నారని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.